వచ్చింది ఇట్లాగే మొదలైంది. అలాగే ఎస్ ఎస్ పంజాబ్ ఒక ధనిక రాష్ట్రం, మా డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎక్కడెక్కడో అవుతున్నారు, చేసుకుంటున్నారు పనులు. పైకి కనపడపోవచ్చు ఖలిస్తానంటే ఖలిస్తాన్ని ఎవరు సమర్థించం, సపరేటిజాన్ని ఎక్కడ ఏ సపరేటిజాన్ని ఎవరు సమర్థించం. కానీ ఖలిస్తానీ ఉద్యమం మూలాల్లోకి పోతే కనపడేది ఏంటంటే ఒక ధనిక రాష్ట్రం తాలూకు డబ్బులు ఇతర రాష్ట్రాలు వాడేసుకుంటున్నాయి అనేది కనపడుద్ది. అందుకని ఎప్పుడు మంచిది కాదు అది. రైట్, అది పెద్ద ఉద్యమం, పెద్ద వ్యాచ్ సబ్జెక్టు. రైట్, ఒక రీజనల్ ఐటమ్స్కి వస్తే నిన్న రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లిలో ఇదే టైంకి మనం డిస్కస్ చేసి ఉన్నాం. కొద్దిసేపు క్రితం కవిత గారు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబ పాలన, రకరకాల విమర్శలు, రకరకాల ఆరోపణలు చేశారు. ఎన్నికలు అదే చేశారు. మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత వారి తొలి ఎన్నికల ప్రచార బహిరంగ సభలో కూడా వారు కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. వీళ్ళు కవిత అన్నారు, పదే కేసీఆర్ కుటుంబం మీద ఏడుస్తావు, కానీ మొన్న మీరు అనౌన్స్ చేసిన 22 మంది మందికి మీరు మీ కుటుంబ సభ్యులకు ఇచ్చారు కదా, పేరుతో సహా చెప్పారు కవిత. 22 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. 22 కుటుంబాలు అంటే అది అంటే ఇక్కడ ఒకటే కుటుంబం, ఒకటి 22 కుటుంబాలు. కుటుంబ పాలన అనే అర్హత ఎవరికి ఉంది. అది రెండోది ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఉదయపూర్ డిక్లరేషన్కే వాళ్ళు అగెనిస్ట్గా చేసుకుంటున్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఒక కుటుంబంలో 2 సీట్లు ఇవ్వకూడదు ఒకే కుటుంబంలో. కానీ మైనంపల్లి గారితో మొదలుపెట్టి చాలా అట్లా అక్కడ మన వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి గారు బ్రదర్సు, ఇప్పుడు కొత్తగా మరి భట్టి గారి భార్య కూడా మళ్ళీ ఖమ్మం సీట్ కోసం అడుగుతున్నారు. కాబట్టి 23వ కుటుంబమా ఏదైనా కానీ ఏంటంటే ఇక్కడ పోటాపోటీగా ఇప్పుడు ఎవరిని అనే స్థితి లేదు. ఇప్పుడు ఆఖరికి అంతగా బీజేపీ సైద్ధాంతికంగా ఇది ఉన్న పార్టీ అనేది, దానిలో కూడా కుటుంబాల గురించిన విమర్శలు వస్తున్నాయి కదా. కర్ణాటకలో యడ్యూరప్ప గారు అడిగారు, లేకపోతే ఇంకోటి ఆల్రెడీ వాళ్ళ గురించి కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు. కాబట్టి కుటుంబాల గురించి మర్చిపోయి రాజకీయాలు ప్రజలకు ఎవరేం చేస్తున్నారని ఆలోచిస్తే మంచిది. కాస్త ఇంకా కుటుంబ పాలన గురించి మాట్లాడే అర్హత అందరూ కోల్పోయారు దరిదాపుగా. బహుశా కమ్యూనిస్ట్ పార్టీలు ఒకటే అధికారంలోకి రాలేదు, బలహీనంగా ఉన్నాయి. కానీ ఆ కమ్యూనిస్ట్ పార్టీల్లో ఇంతవరకు మరి అది కనపడలేదు. ఎందుకంటే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత పంచుకోవడానికి కుటుంబాలు దిగుతాయో మనకు తెలియదు. కానీ ఇప్పుడు దాకా బెంగాల్లో కూడా ఆ వాతావరణం లేదు. గతంలో అధికారంలో ఉండగా కేరళలో కూడా అట్లాంటిది నాకు తెలిసి అయితే లేదు. పూర్తిగా అట్లాంటి వాతావరణం లేదు, వాళ్ళ పార్టీ పరంగా నడుస్తుంది. కాబట్టి ఏంటి కుటుంబాలు దీన్ని పక్కన పెడితే ఇందాక నిన్న మనం మాట్లాడుకున్నాం, రేవంత్ రెడ్డి గారు నిన్న ఇంద్రవెల్లిలో క్షమాపణ చెబుతారా, ముందు క్షమాపణతో బిగించేయాలనేది కోరుకున్నాం. నిజానికి కాంగ్రెస్ పార్టీ చెప్పారు. ఆయన చెప్పటం మంచిదే. అది కాకపోతే ఆయన సొంతగా చెప్పాడు, అది కాంగ్రెస్ పార్టీ అందరి అనుమతితో చెప్పాడా అనేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అందరూ నిన్న గద్దర్ది కూడా ప్రకటించినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు కానీ బయట నుంచి వ్యతిరేకత వచ్చింది. గద్దర్ అవార్డులను ప్రకటించినప్పుడు బయట నుంచి ఎవరో యాంటీ టెర్రరిస్ట్ ఏదో ఉంది ఆర్గనైజేషన్, వాళ్ళు కూడా ఏంటంటే ఎట్లా ఇస్తారు గద్దర్కి అంతమందిని చచ్చిపోవడానికి కారణమయ్యాడని రకరకాల ప్రశ్నలు వచ్చినాయి. సరే, అది ఓవరాల్గా జనాల్లో ఎంత ఉంది, మెజారిటీ మాట్లాడుతున్నారా, మైనారిటీ మాట్లాడుతున్నారా. తర్వాత ఆయన కూడా రాజకీయాలు మార్చుకున్నాడు కదా, ఆయన ఏమి అండర్ గ్రౌండ్ యాక్టివిటీలో లేడు, ఆ పార్టీకి కూడా దూరంగా ఉన్నాడు. కాబట్టి సరే అవన్నీ ఏదైనా ఉన్నాయి. కానీ అంటే రేవంత్ రెడ్డి గారు ఒంటెద్దు పోకడల్లో భాగమేనా నిన్న క్షమాపణ చెప్పడం కూడా ఇంద్రవెల్లిలో అనేది? అంటే ఒంటెద్దు అంటే తప్పు కాదు, క్షమాపణ చెప్పడం జెన్యూన్ మంచిదే. అది కాకపోతే ఏంటంటే ఆ పార్టీ మళ్ళీ